క్రైస్తవ చరిత్రలో అత్యంత ఆసక్తికరమైన మరియు ఆత్మీయమైన భాగాలలో ఒకటి. ప్రకటన గ్రంథంలోని 7 సంఘాలకు యేసుక్రీస్తు ఇచ్చిన సందేశాలు. ఇవి కేవలం పురాతన కాలంలో ఉన్న సంఘాలకు మాత్రమే కాకుండా ప్రతి యుగంలో ఉన్న విశ్వాసుల ఆత్మీయ స్థితిని ప్రతిబింబించే సందేశాలుగా కూడా పరిగణించబడుతున్నాయి. అపోస్తలుడైన యోహాను పత్మోసు ద్వీపంలో ఉన్నప్పుడు ప్రభువైన యేసు ఆయనకు ఈ సందేశాలను వెల్లడించారు. ఈ 7 సంఘాలు అప్పటి ఆసియా మైనర్, నేటి టర్కీ ప్రాంతంలో ఉన్న నిజమైన క్రైస్తవ సంఘాలు. ప్రకటన గ్రంథంలోని 7 సంఘాలు. 1 ఎఫెసు, 2 స్ముర్న, 3 పెర్గముము, 4 తుయతైర, 5 సార్దిస్, 6 ఫిలదెల్ఫియా, 7 లవొదికయ. ప్రతి సంఘానికి ఇచ్చిన సందేశం. 1 ఎఫెసు మొదటి ప్రేమను కోల్పోయిన సంఘం. యేసు ఈ సంఘాన్ని వారి కష్టపడి పనిచేయడం, సహనంతో ఉండడం మరియు అబద్ధ బోధకులను తిరస్కరించడం కోసం ప్రశంసించాడు. అయితే వారు దేవుని పట్ల కలిగిన మొదటి ప్రేమను కోల్పోయారని గద్దించాడు. సారాంశం: సిద్ధాంతం ముఖ్యమే, కానీ దేవుని పట్ల ప్రేమ ఎల్లప్పుడూ కేంద్రంగా ఉండాలి. వాగ్దానం: జయించువారికి జీవవృక్ష ఫలాన్ని తినే అవకాశం ఇవ్వబడుతుంది. 2 స్ముర్న హింసను అనుభవించిన సంఘం. ఈ సంఘం పేదరికం మరియు హింసలను ఎదుర్కొంటోంది. యేసు వారిని గద్దించలేదు, బదులుగా మరణం వరకు విశ్వాసంగా ఉండమని ప్రోత్సహించాడు. సారాంశం: బాధల మధ్య కూడా విశ్వాసంగా ఉండేవారిని దేవుడు గొప్పగా గౌరవిస్తాడు. వాగ్దానం: వారికి జీవకిరీటం ఇవ్వబడుతుంది మరియు రెండవ మరణం వారికి హాని చేయదు. 3 పెర్గముము రాజీపడిన సంఘం. పెర్గముము విగ్రహారాధన అధికంగా ఉన్న నగరంలో నివసించినప్పటికీ క్రీస్తు పట్ల విశ్వాసంగా నిలిచింది. అయితే కొందరు సభ్యులు తప్పుడు బోధనలను మరియు అనైతిక జీవనాన్ని సహించారు. సారాంశం: పాపపూరిత ప్రభావాలతో రాజీపడకుండా నిలబడాలి. వాగ్దానం: జయించువారికి మరుగైన మన్నా మరియు కొత్త పేరు వ్రాయబడిన తెల్లని రాయి ఇవ్వబడుతుంది. 4 తుయతైర తప్పుడు బోధనలను సహించిన సంఘం. ఈ సంఘం ప్రేమ, విశ్వాసం, సేవ మరియు సహనం కోసం ప్రశంసించబడింది. అయినప్పటికీ యెజెబెలు అని సూచించబడిన ఒక తప్పుడు ప్రవక్తురాలు ప్రజలను అనైతికత మరియు విగ్రహారాధన వైపు నడిపించడానికి అనుమతించబడింది. సారాంశం: ప్రేమ మరియు సేవతో పాటు సత్యం మరియు పరిశుద్ధత కూడా ఉండాలి. వాగ్దానం: జయించువారికి జనములపై అధికారము మరియు వేకువ చుక్క ఇవ్వబడుతుంది. 5 సార్దిస్ ఆత్మీయంగా మృత స్థితిలో ఉన్న సంఘం. సార్దిస్ సంఘానికి ఆత్మీయంగా జీవించి ఉన్నట్లు పేరు ఉన్నప్పటికీ యేసు వారిని ఆత్మీయంగా మృతులని ప్రకటించాడు. కొద్దిమంది మాత్రమే విశ్వాసంగా మిగిలి ఉన్నారు. సారాంశం: బాహ్య రూపం లేదా ఖ్యాతి మాత్రమే ఆత్మీయ ఆరోగ్యాన్ని నిర్ధారించదు. వాగ్దానం: విశ్వాసంగా నిలిచినవారు తెల్లని వస్త్రాలు ధరించి దేవుని సన్నిధిలో గుర్తింపును పొందుతారు. 6 ఫిలదెల్ఫియా విశ్వాసపాత్రమైన సంఘం. స్ముర్న సంఘంలాగే ఫిలదెల్ఫియా సంఘానికి కూడా ఎటువంటి గద్దింపు లేదు. ప్రపంచపరంగా బలహీనంగా కనిపించినప్పటికీ వారు దేవుని వాక్యానికి విధేయులుగా నిలిచారు. సారాంశం: దేవుడు సహనం మరియు విశ్వాసాన్ని గౌరవిస్తాడు. వాగ్దానం: జయించువారు దేవుని ఆలయంలో స్తంభాలుగా నిలబడతారు మరియు దేవుని నామాన్ని పొందుతారు. 7 లవొదికయ గోరువెచ్చని సంఘం. లవొదికయ ధనవంతమైన మరియు స్వయం సమృద్ధిగల సంఘం. కాని యేసు వారి ఆత్మీయ స్థితిని గోరువెచ్చగా ఉందని పేర్కొన్నాడు, వేడిగా కాదు, చల్లగా కాదు. సారాంశం: ఆత్మీయ నిర్లక్ష్యం ప్రమాదకరం. సంపదపై కాకుండా దేవునిపై ఆధారపడాలి. వాగ్దానం: జయించువారు క్రీస్తుతో కలిసి ఆయన సింహాసనంపై కూర్చుంటారు. సమగ్ర సందేశం. ఈ 7 సంఘాలకు ఇచ్చిన సందేశాలన్నింటిలో ఒక గొప్ప సత్యం కనిపిస్తుంది. యేసుక్రీస్తు తన ప్రజల ఆత్మీయ స్థితిని పూర్తిగా తెలుసుకుంటాడు. అవసరమైన చోట పశ్చాత్తాపానికి పిలుస్తాడు, విశ్వాసంగా నిలిచిన వారిని ప్రోత్సహిస్తాడు మరియు అంతిమంగా జయించువారికి నిత్యమైన ప్రతిఫలాలను వాగ్దానం చేస్తాడు.